ఉమ్మడి అనంతపురం జిల్లాలో వలసలను ఆపేందుకు ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలకు రోజు కూలీ 700 రూపాయలు ఇవ్వాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 22 నుంచి బండమీదపల్లి నుంచి అనంతపురం వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కష్టజీవుల యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలోనే అనంతపురం నగరానికి వస్తున్న సందర్భంలో బుక్కరాయి సముద్రం సమీపంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం నేతలతో కలిసి మంగళవారం 12:55 సమయంలో చెరువు కట్ట వద్ద రైతు కూలీలకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను కల్పించి వలసలను ఆపాలన్నారు. ఉపాధి హామీ పనులను యంత్రాలు కాంట్రాక్టర్లను నిషేధించాలన్నారు. 100 రోజుల పని చేసిన ప్రతి గ్రూపుకు పథకంలో పెట్టి విధిగా ఉపాధి హామీ పనుల అందివ్వాలన్నారు. పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు, తాగునీరు మరియు ఎండాకాలంలో మజ్జిగను సరఫరా చేయాలన్నారు. పనిచేసిన ప్లేసిప్పులు కూడా ఇవ్వాలన్నారు. పోస్టాఫీస్ ద్వారానే వారి బిల్లులు నేరుగా వారి ఖాతాలోకి చెల్లించాలన్నారు. ఈ సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహిస్తున్న కష్టజీవుల యాత్ర విజయవంతం కావాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలానికి సంబంధించిన రైతు సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు. దేశంలో ఎన్నో పోరాటాల తర్వాత కమ్యూనిస్టుల త్యాగంతో ఏర్పడినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ 3 దఫాల అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా వ్యవసాయ చట్టానంతా కూడా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో నిధులు కోతలు పెడుతూ ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆ యొక్క దాన్ని రక్షించాలనేసి ఇవాళ మొత్తం వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మరి సంవత్సరానికి 200 రోజులు 700 రూపాయలు పనిదినాలు కావాలనేసి ఇవాళ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ సీసీ రోడ్లకు, బిల్డింగులకు ఇవాళ అనుసంధానం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 100% మంది ఆధారపడినటువంటి వ్యవసాయ రంగం భారతదేశంలో ఉంది. కాబట్టి ఇవాళ వ్యవసాయ కూలీల్ని వలసల నుంచి నివారించడానికి ఇవాళ కరువు ప్రాంతమైనటువంటి అనంతపురంలో నిత్యము కరువు కోరల్లో చిక్కుకుంటూ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి ఈ యొక్క రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ యొక్క ఉపాధి హామీ చట్టం అనేది ఎంతోమందికి నీడ కల్పిస్తూ ఉంది. అందుకోసమే దాన్ని రక్షించాలనేసి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఆ చట్టాన్ని కాపాడాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.